హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 2 పైప్ ఇన్లెట్స్ ఉన్నాయి. పైప్ ఏ, పైప్ బి రెండు ఉన్నాయంట. అయితే పైప్ ఏ ఏం చేస్తుందంటే, ఏ అనేటువంటి పైపు హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ కెపాసిటీని 5 అవర్స్లో ఫిల్ చేస్తుందాం. అలాగే ఇక్కడ బి ఏం చేస్తుందంటే 3/5 ఆఫ్ ద ట్యాంక్ కెపాసిటీని 9 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చింది. అయితే నాకు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ కావాలి. ఫుల్ ట్యాంక్ కెపాసిటీ హాఫ్ ట్యాంక్ 5 అవర్స్ అంటే ఫుల్ ట్యాంక్ ఎంత 10 అవర్స్లో చేస్తుంది. ఇక్కడ 3/5 3/5, సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది, 2/5 పార్ట్ ఉంటుందమ్మా. 3/5 పార్ట్ అంటే టోటల్ పార్ట్స్ 5 అయితే అందులో 3 పార్ట్స్ ఫిల్ చేయడానికి నాకు 9 అవర్స్ పడుతుంది. సో 2 పార్ట్స్ ఫిల్ చేయడానికి నాకు ఎన్ని అవర్స్ పడుతుంది, 6 అవర్స్ పడుతుంది. సో 9 + 6 చేసుకుంటే బికి 15 అవర్స్ పడుతుంది. అంటే మొత్తం ట్యాంక్ ఫిల్ చేయడానికి ఏకి 10 అవర్స్ పడితే బికి 15 అవర్స్ పడుతుంది. దీనికి ఇక్కడే మనకి ఫార్ములా ఉంది. టోటల్ ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి చేసేస్తే మనకు కావాల్సినటువంటి అవర్స్ ఎంత అయితే వస్తాయో అవి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదంటే 10కి 15కి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఆఫ్ 10 అండ్ 15 మనకి 30 వస్తుంది. దట్ మీన్స్ 30 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 30 లీటర్స్. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 30/10 అంటాం. అంటే 3 లీటర్స్, 3 లీటర్ పర్ అవర్ అంటే గంటకి 3 లీటర్లు. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2 లీటర్ పర్ అవర్ అంటే గంటకి ఎన్ని లీటర్స్ అమ్మా, 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. సో ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3 + 2 5 లీటర్స్ పర్ అవర్ అంటే గంటకి ఎన్ని లీటర్స్, 5 లీటర్స్ ఫిల్ చేస్తాయి. టోటల్గా మనకి 30 లీటర్స్ ఫిల్ చేయాలంటే గంటకు 5 లీటర్లు ఫిల్ చేస్తుందంటే, సో టోటల్ ట్యాంక్ ఫిల్ కావాలి అంటే మనకి ఎంత అవుతుందమ్మా, 30/5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 6 అవర్స్ ఆన్సర్ అవుతుంది. 6 అవర్స్ ఎలా అయినా చేయొచ్చు. లేదా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అంటే 10 × 15/10 + 15 25 అంటే 150/25 అన్నా కూడా మనకి 6 అవర్స్ వస్తుంది. ఇలా ఫార్ములా ద్వారా అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా ఎల్సిఎం తీసుకుని ఈ విధంగా అయినా చేయొచ్చు. సో మనకి ఎన్ని గంటల్లో రెండు కలిపి ట్యాంక్ నింపుతాయంటే 6 అవర్స్లో నింపుతాయి అన్నమాట.